తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నాను, తల్లిదండ్రులారా, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల కోసం మొరపెట్టు. తల్లిదండ్రుల్ని ఒక సేవకుడిగా ఇర్మియా హెచ్చరిస్తున్నాడు. మీ పసిపిల్లలు సొమ్మసిల్లకుండా, మీ యవనస్తులు బలహీనులు కాకుండా, ప్రగతి పదంలో వాళ్ళు కోరుకున్న రేవు వెళ్ళి చేరాలంటే రేయి మొదటి జామున మీరేం చేయాలట? మీ పసిపిల్లల కోసం మొరపెట్టండి. నీళ్లు కుమ్మరించినట్లుగా మీ పసిపిల్లల కోసం మీరు కన్నీరు కార్చండి. మొదటి హెచ్చరిక తల్లిదండ్రులకే. మీ యవనస్తులు, మీ పసిపిల్లలు సొమ్మసిల్లి బలహీనుడైపోయి పడిపోయి తిరగటరాలు విసరడానికి కారణం రేయి మొదటి జామున మీ పసిపిల్లల కొరకు మీరు చేతులు ఎత్తట్లేదు, కన్నీరు కార్చట్లేదు. యవనస్తులు ఎంతగా ముందుకు వెళదాం అనుకున్న తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వాళ్ళ మీద ఎంతగానో ప్రభావితం అవుతుంది. అంచేత మీ పిల్లలు బలహీనులు కాకుండా ఉండాలంటే, మీ యవనస్తులు శక్తిహీనులై కూలిపోకుండా, పడిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఆ గమ్యానికి వెళ్లకుండా, ప్రగతి పదంలో ముందుకు వెళ్లకుండా బలహీనులు అయిపోతూ ఉన్నారంటే మీరు ప్రార్థన చెయ్యకనే. మీరు గనక ప్రార్థన చేస్తే మీ పిల్లలకు దేవుడు బలమిచ్చును గాక.